వేసవి సెలవులు వచ్చాయి. సూర్యుడు మండిపోతున్నాడు. పిల్లలందరూ ఇళ్లలోన చెట్ల కింద టైంపాస్ చేస్తున్నారు. అలా ఒక చిన్న అబ్బాయి పేరు చిన్ను. ఏ పని చెయ్యకపోయినా అలసిపోయినట్టు కూర్చున్నాడు. తాతయ్య, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. రోజంతా బోరుగా ఉంది. తాతయ్య మెల్లగా నవ్వుతూ ఇలా అన్నారు. చిన్ను, నీకు ఒక కథ చెబుతాను. శ్రద్ధగా విను. అందులోనే నీకు సమాధానం దొరుకుతుంది. భువనగిరి అనే గ్రామంలో బాలు అనే గాడిద ఉండేది. అది చాలా కష్టపడి పనిచేసేది. ఉదయం మొదలై సాయంత్రం వరకు బాలు బరువులు మోస్తూనే ఉండేది. అది అలసిపోయి బాధగా ఉండేది. ఎంతో కష్టపడుతున్నా, ఎందుకు నాకు ఇంత కష్టం అనిపిస్తోంది. ఒక రంగురంగుల చిలక చెట్టుపై నుండి ఇదంతా గమనిస్తుంది. అయ్యో బాలు, నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. చాలా అలసిపోయావు కదా. అవును, రోజంతా పని చేసేసరికి శక్తి అస్సలు ఉండట్లేదు. అలసిపోతున్నాను. అని బాలు తన బాధ చెప్పుకుంది. అవును, నువ్వు కష్టపడుతున్నావు. తెలివిగా ఆలోచిస్తున్నావా? అదేంటి, పనంటే పనే కదా. బాలు ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఒకరోజు బాలు సాల్ట్ అనగా ఉప్పు సంచులను మోస్తూ నదిని దాటుతుండగా కాలు జారి నదిలో పడిపోయింది. ఉప్పు నీళ్ళల్లో కరిగిపోయి బరువు తగ్గిపోయింది. బాలు ఆశ్చర్యంతో, అరే, ఇదేమిటి, నా పని ఇంత సులభమైపోయింది. మరుసటి రోజు బాలు కాటన్ అంటే పత్తి సంచులు మోసుకుంటూ అదే దారిలో అదే ప్రయత్నం చేసింది. కానీ ఈసారి కాటన్ నీళ్లలో తడిచేసరికి ఇంకా బరువుగా మారింది. బాలు బరువును మొయ్యలేక అయ్యో, నాకు ఇది ఇంకా కష్టంగా మారింది అని అనుకుంది. అప్పుడే చిలక వచ్చింది. ఇప్పుడు అర్థమైందా బాలు? పని చేయడం మాత్రమే కాదు, ఎలా చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం, ముఖ్యం కూడాను. ఇప్పటి నుంచి నేను తెలివిగా పనిచేస్తాను అని బాలు ఆలోచించి చెప్పింది. ఆ రోజు నుంచి బాలు ప్రతి పని ఎలా సులభంగా చేయాలో నేర్చుకుంది. బరువును సరిగ్గా పెట్టుకునేది, చిన్నదారులను ఎంచుకుంది, అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకునేది. కొన్ని రోజుల్లోనే బాలు పని త్వరగా ముగించుకొని ఆనందంగా గడపడం మొదలుపెట్టింది. బాలు యజమాని తనను ఎంతో పొగిడాడు. తాతయ్య చిన్ను వైపు చూసి, చిన్ను, సెలవులు అనేది టైం వేస్ట్ చేయడానికి కాదు, అలాగే పనితో అలసిపోవడానికి కూడా కాదు. తెలివిగా ప్లాన్ చేసి నేర్చుకుంటూ ఆనందంగా గడపాలి. చిన్ను, ఇప్పుడు చెప్పు, ఈ కథలో నుంచి నువ్వు ఏమి నేర్చుకున్నావు? చాలా విషయాలు నేర్చుకున్నాను తాత. బాలు మొదట ఎందుకు అలసిపోయేది? ఎందుకంటే అది కేవలం కష్టపడేది, ఎలా పని చేయాలో ఆలోచించేది కాదు. తరువాత అది ఎలా మారింది? అది తెలివిగా ఆలోచించి దీన్ని సులభం చేసుకుంది. చాలా బాగా అర్థం చేసుకున్నావు చిన్ను. కష్టపడడం ఒకటే కాదు, తెలివిగా పనిచేయడం విజయానికి దారి చూపుతుంది.